సోన్మార్గ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. మొత్తం ప్యాక్ చేసేసుకున్నాం మనం ఎక్కడికక్కడికి. 2 టీ-షర్ట్స్, 2 ప్యాంట్స్, ఇంకొకటి రైడింగ్ గేర్, ఇంకొకటి రెయిన్ కోట్ అన్నీ వేసేసుకొని కంప్లీట్గా ప్యాక్ అయిపోయినాం. ఇప్పుడు చలి అయితే అంత లేదు, నిన్న ఉన్నంత అయితే లేదు, కొంచెం అయితే తగ్గింది. అందరూ అది బ్లాక్ వస్తుంది అని అంటారు వీడియో. ఇప్పుడైతే రాదు, సెట్టింగ్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా. అది రికార్డ్ చేయగానే సెట్టింగ్ మొత్తం చేంజ్ అవుతుంది. డే 2, డే 3 వీడియోలు అయితే మొత్తం నేనే చూసుకున్న. తర్వాత అప్లోడ్ అయినాక, ముందు నాకు ఫోన్లో తెలియలేదు, అప్లోడ్ అయినాక అందరూ బ్లాక్ వచ్చింది బ్రో, డార్క్ వచ్చింది వీడియో. సారీ, మళ్ళీ అయితే అట్లా రాదు. సెట్టింగ్ అయితే చేంజ్ చేసిన, ఇప్పుడైతే కొంచెం ఓకే. చూడండి లొకేషన్, చూడండి ఎంత మంచిగా ఉందో అసలు. ఇప్పుడు మన జాకెట్స్ అయినా షర్ట్స్ అయినా మనం వాటర్లో ముంచితే పచ్చిగా అవుతాయి, కానీ ఇక్కడ అవసరం లేదు. చలికే నాకు అట్లా అనిపిస్తుంది, పచ్చిగా అయినట్టు అనిపిస్తుంది. కానీ ముట్టుకుంటే తడి తెలుస్తలేదు, కానీ చల్లగా అయిపోతున్నాయి షర్ట్స్ మొత్తం. చాలా డేంజర్ ఉంది ఇక్కడ. ఇంకా లేలే ఎట్లుంటుందో. సో తొందరగా అయితే రీచ్ కావాలి. పెట్టుకున్నాం ఇప్పుడు. ఎక్కువ శాతం బైక్ రెంట్స్కి తీసుకొనే వస్తారు, ఓన్ బైక్స్ తోటి అయితే చాలా తక్కువ వచ్చారు. ఈరోజు పొద్దుగా నేను ఇక్కడ సోమవార్లో వ్యూ చూద్దామని పోయినప్పుడు జైత్యాల నుంచి అని ఒక 6 మెంబర్స్ రైడర్స్ అయితే వచ్చారు. కానీ మనం మిస్ అయినాం వాళ్ళని. ఎక్కడున్నారో కాల్ చేద్దామంటే కలుస్తలేదు వాళ్ళ నెంబరు. మనం హైదరాబాద్ నుంచి వచ్చిన రైడర్స్ తోటి సపరేట్ అయిపోయినాం. ఎందుకంటే వాళ్ళు ఫ్యూయల్ స్టేషన్ కాడ ఆగిరు, నేను కొంచెం కెమెరా సెట్ చేసుకుంటున్నా, వాళ్ళు ఫ్యూయల్ స్టేషన్ కాడ ఆగిరు, నేను చూసుకోలేదు. అట్లనే వెళ్ళిపోయినా నేను డైరెక్ట్ సీదా శ్రీనగర్ అయితే పోయినా. శ్రీనగర్ వెళ్ళినాక మళ్ళీ ఇంకా వాళ్ళకి కాంటాక్ట్ చేద్దామంటే నెంబర్ వాళ్ళది కూడా కలుస్తలేదు. ఇంకా శ్రీనగర్లో జస్ట్ ఇంకా చూసేసుకొని ఇంకా సోమవారం స్టార్ట్ అయినా. ఇక వాళ్ళు ఎక్కడ కలుస్తారో నాకు తెలిసి లేలా కలుస్తుండొచ్చు వాళ్ళు. రీల్స్లో చూసేది ఇవి రూట్లు ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. నైస్. ఇంకా నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్పే డైరెక్ట్. ఫ్రీజ్ అయిపోతున్నాయి నా ఫింగర్స్. ఎందుకు ఇట్లా అవుతున్నాయి అర్థమే కావట్లేదు నాకు. ఇంకా వెళ్ళినాక ఒకసారి అయితే బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయించుకుందాం అనుకుంటున్నాము. నాకెందుకో అరిగిపోయినట్టు అనిపిస్తున్నాయి. చేంజ్ చేయించుకుంటే మనకన్నా మంచిది. ఎట్లా అన్నా మనకి పక్క రూట్ కొంచెం బాగుండదు అని అన్నారు. సో చేయించుకుంటే మంచిది. మా సర్ది కూడా అయింది నాకు ఇక్కడ. చలో మంచిది. వావ్, ఇది మంచిగా కదరా, మంచి కట్టరా, కానీ చాలా గలీజ్ ఉంది. మంచిగా బే, రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. మంచి మామ అది. చూడండి అస్సలు ఏముందా, మొత్తం 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 మంచి. మన దగ్గర లేదులే, మనం ఆడికి పోయేసరికి ఉంటుందిలే. అసలు వైట్, ప్యూర్ వైట్. నిన్ననే పడ్డది, ఈ నాకు తెలిసి 2-3 days పడి ఉండాలి. నిన్నైతే మా రూమ్ కాడ అయితే పడ్డది కొత్తగా. ల్యాండ్ ఫాల్ అయిన స్పాట్లో వెంటనే వస్తారు, సెట్ చేసేస్తారు వెహికల్స్ అందరినీ. నుంచి ఆపుతారు, ఇటు సోమరాగ్ నుంచి ఆపుతారు. మధ్యలో ఉన్న వెహికల్ అంతా సెట్ చేస్తారు. అంత మధ్యలో రోడ్ అంతా సెట్ చేసినాక అప్పుడు అలౌ చేస్తారు వెహికల్స్ని. జై శ్రీరామ్. ఇక్కడ రోడ్ చూడండి. అమ్మా, అరే షూలకు నీళ్ళు పోనీ అని కమాన్. ఎస్, ఇంకెన్నున్నాయో ఇట్లాంటివి. ఆగురా,
పడాలంటే చలో క్రేజీ అసలు. అరే మన రైడర్స్ అనుకుంటారా? బాయ్ కైసే హో? అవినాష్ అన్న ఎప్పుడు రీచ్ అయ్యారన్న? కब रीच हुआ भाई? कल किधर है? कल हम लोग कहाँ रखे थे? మీరు ఫ్యూయల్ పెట్టించుకురు, నేను శ్రీనగర్ వెళ్ళిపోయినా. चलो चलते हैं. చలో चलो 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 లాస్ట్ అయితే వచ్చినాం. చలో ఓకే బ్రో, चलो 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 0 पॉइंट के पास रुक रहे हैं. చలో అన్న వెళ్దాం. ఇక క్రేజీ ఉంటుంది ఇప్పటి నుంచి రైడ్. దీన్ని 0 పాయింట్ అంటాం. మన సోన్మార్గ్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంది. ఇంకోటి ఏదో జోజిలా పాస్, ఇదే జోజిలా పాస్. చూడండి కింద కూడా మంచిగా ఉంది, కింద కూడా మంచిగా ఉంది. ఫ్రీజ్ అయినాయిరా, గట్టిగా గట్టిరా చేతులు అయితే. ఫక్ నా ఇంజన్ మీద పెడదామన్నా కూడా అవి అయితే నా ఇంజన్ నుంచి కూడా వేడి అట్లా, అది కూడా గడ్డ పెట్టిపోయినట్టుంది. కమాన్ జనరేట్ సమ్ హీట్ బేబీ. కొంచెం వస్తుంది వేడైతే. కమాన్ బేబీ జనరేట్ సమ్ హీట్, కమాన్ యూ కెన్ డూ ఇట్. అసలు వ్యూ చూడండి, ఇక్కడైతే మొత్తం స్టోన్సే ఉన్నాయి. ఈ స్టోన్స్ అంతా క్లియర్ చేసి రొటేట్ చేసిరు. ఇక్కడ మొత్తం ఇంతసేపు మంచి వచ్చింది, కానీ ఇప్పుడైతే స్టోన్స్ అయితే వచ్చినాయి మొత్తం. మనకి కొండ అనుకుంటే మొత్తం. హాయ్ ఛానల్, వెల్కమ్ టు మై గైస్. సో మనం ఇప్పుడు కార్గిల్ మెమోరియల్కి అయితే వచ్చినాము. అవినాష్ అన్న స్టోరీ కొంచెం మాకేమన్నా. బేసికలీ కార్గిల్ వార్ జరిగేదాన్ని ఇంకొక రీజన్ ఉంది. ఇక్కడ నుంచి ఏవైతే మన చెక్ పోస్ట్ పోస్ట్ ఉంటాయో, గార్డింగ్ పోస్ట్, ఆ గార్డింగ్ పోస్ట్లో వింటర్ వచ్చిన తర్వాత సోల్జర్స్ అందరు బ్యాక్ డౌన్ అయ్యి బేస్ క్యాంప్కి వస్తారు. దాని తర్వాత అందరూ పొజిషన్స్. year outing, I think 98 or 99. I still remember. हुआ क्या था when our soldiers हमने अपने पोस्ट पाकिस्तान काले पोस्ट को disadvantage because enemy जो था वो बहुत ऊपर था and they were able to see our movements and everything. But Indian army ने लड़ के सबकी दुकान फोड़ के घसीट के बाहर फेंक के we won the Kargil war. And if you see on the other side, these are all the memorials of all the war heroes who got martyred in serving the nation, protecting the land, and ensuring citizens like us have a peaceful life. So, unke memory mein they build this thing. This is called as a Kargil memorial. Okay. Thanks. థ్యాంక్ యూ. సో ఇదైతే కార్గిల్ మెమోరియల్ చూసుకోవచ్చు. మ్యూజియంలో అయితే వీడియో తీద్దామంటే ఎలా లేదు, ఫోన్స్ ఎలా లేదు. సో చూడండి అసలు మన ఇండియన్స్ పాకిస్తానీ వాళ్ళు చనిపోయినా కూడా మన ఇక్కడనే కదా చనిపోయింది. అప్పుడు उनके क्या बोलते हैं उनके बॉडीज लेने वापस नहीं आए पाकिस्तान वाले, तो उन लोग को रेस्पेक्टफुली इधर ही दफना दिए. इंडियन उन लोग के देश के वास्ते करे थे ना, उन लोग खुद के वास्ते नहीं लड़े, उन लोग के देश के वास्ते लगे मरे, तो इसलिए उन लोग को भी रेस्पेक्टफुल ऑनर के साथ दफना. సో గుడ్ మార్నింగ్ గైస్. మనమైతే నిన్న నైట్ కార్గిల్ అయితే రీచ్ అయినాము. నిన్నైతే నైట్ హోటల్ తీసుకున్నాం, ఇక్కడ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడే అందరం అన్న వాళ్ళందరూ బండి కూడా ప్యాక్ చేసుకుంటారు, మొత్తం సెట్ చేసుకుంటారు. సో ఇక్కడ నుంచి వెళ్ళి లే వచ్చేసి 5 hours చూపిస్తుంది.
లేకి వెళ్ళేసి అక్కడ స్టే చేసుకొని రేపు మొత్తం లేలో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకుంటాం. అవుతుంది కూడా నీ పింక్